జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్‌లో చాలా మంచిగా కన్వర్జేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడేది మీకు మంచిగా వినిపిస్తుంది. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నారు కానీ, మీరు గ్రామర్ రూల్స్‌ని ఊహించుకొని కరెక్ట్‌గా పెట్టి మాట్లాడాలి, పార్టిసిపేట్ అనే లోపే ఆ కన్వర్జేషన్ ఎండ్ అయిపోతుంది. ఇలాంటి సిట్యుయేషన్ మీరు ఫేస్ చేసారా? దీన్నే మెంటల్ మ్యారథాన్ అంటారు. అంటే ఏ రూల్స్ పెట్టాలి? ఎట్లా మాట్లాడాలి? ఎట్లా పార్టిసిపేట్ చేయాలి? నేను మాట్లాడిన తర్వాత నాకు ఇంగ్లీష్ మంచిగా వచ్చిందా? రాలేదా? కరెక్టేనా ఇది? ఇట్లా థాట్స్ నడుస్తా ఉంటది. సో, అక్కడ ఒక యాంక్సైటీ అయిపోతది. మనల్ని మనము కొంచెం జడ్జ్ చేసుకుంటాము. మళ్ళీ మనం ప్రెజెంట్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాము. సపోజ్ ఎక్స్‌ప్రెస్ చేసినా ఇన్సల్ట్ అయితదా? షేమ్ అయితదా? అని చాలా థాట్స్ నడుస్తూ ఉంటది. ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలి అని అందరికనిపిస్తది. కానీ వాళ్ళ మైండ్‌లో నడిచే థాట్సే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్‌లీ మీకు చెప్పాను. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా ఆలోచించండి. గైస్, స్టూడెంట్స్ ఏం జేస్తారంటే, ఈ ప్రాబ్లమ్‌ని ఎట్లా సాల్వ్ చేయాలని వాళ్ళే ఒకటి ఊహించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు మంచిగా మాట్లాడుతుంటారు కదా! వీళ్ళతో నేను మాట్లాడుతుంటే నాకు ఇంగ్లీష్ మంచిగొచ్చేస్తదని అనుకుంటారు. దట్స్ ద రాంగ్ ప్రాసెస్. వాళ్ళ ఫౌండేషన్ కరెక్ట్ ఉంది. వాళ్ళ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ ఉంది. కాబట్టి వాళ్ళు మంచిగా మాట్లాడగలుగుతున్నారు. సో, ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ ఎలా మంచిగా మాట్లాడతారో, అలా మనము మాట్లాడాలనుకుంటే, అంటే మన మాతృభాష మనం ఎలా ఆలోచించకుండా నిర్భయంగా, ఆటోమేటిక్‌గా మాట్లాడేస్తున్నామో, దాన్ని నేచురల్ ఫ్లూయెన్సీ అంటారు. ఇంగ్లీష్‌లో నేచురల్ ఫ్లూయెన్సీ తెలుగు ప్రజలకి కరెక్ట్‌గా డెలివర్ చేసే ప్రాసెస్ నా దగ్గరుంది. అండ్ థాట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్. ఇట్స్ ఎ 3 మంత్ కోర్స్. ద ఫీస్ ఈస్ 10,000. జూలై 1 ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. ఐ స్ట్రాంగ్లీ అర్జ్ యూ, మీరు సిన్సియర్‌గా ఈ మెంటల్ మ్యారథాన్ చేసుకొని ఏ గ్రామర్ పెట్టాలి, ఇది పెట్టాలి, ఇట్లా పెట్టాలి, అట్లా పెట్టాలి అని ఆలోచించుకోలేకపోతే మొత్తం ఫట్ అయితది. ఓకే. సిన్సియర్‌గా రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ కావాలంటే ఐయామ్ ప్రామిసింగ్ యూ, మిమ్మల్ని నేను గ్రామర్ ఎక్స్‌పర్ట్ చేయిస్తాను. మీకు నేను నేచురల్ ఫ్లూయెన్సీ నేర్పిస్తాను. పబ్లిక్ స్పీకర్ చేయిస్తాను. అండ్ డైలీ కాన్వర్జేషన్స్ ఇంగ్లీష్‌లో. వెన్ ఐ సే డైలీ కాన్వర్జేషన్స్ ఎట్లా అంటే వ్ ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ వాళ్ళ కల్చర్ ఎట్లుంటదో ఎగ్జాక్ట్‌లీ అట్లా మాట్లాడినట్టు తయారు చేయగలుగుతాను. సో, సింపుల్‌గా చెప్పాలంటే తెలుగు మీడియం స్టూడెంట్‌ని ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్‌గా, ఎవరి మాతృభాష అయితే ఇంగ్లీష్ ఉంటదో, లైక్ యూఎస్, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అట్లాంటి ప్రాంతాల్లో పెరిగిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అలా తయారు చేయగలుగుతాను. స్పీకింగ్ ల్యాబ్ లాంటి ప్రాసెస్ ఎక్కడ లేదు. ప్రపంచంలో లేదు. ఇంగ్లీష్ పీపుల్‌కున్నాయి. తెలుగులో లేదు. తెలుగులో క్రియేట్ చేసింది నేనే. సో, ఇన్ ఆంధ్ర, ఇన్ తెలంగాణ నెక్స్ట్ 10 ఇయర్స్, 20 ఇయర్స్, 100 ఇయర్స్ ఎవరికన్నా ఇట్లాంటి రిజల్ట్స్, స్పీకింగ్ రిజల్ట్స్ కావాలంటే దెన్ యూ హావ్ టు డూ స్పీకింగ్ ల్యాబ్. నా దగ్గరికే రావాలి. ఈ కోర్స్‌లో చెప్పే హోంవర్కే చేయాలి. మీరు 3 మంత్స్ హోంవర్క్ చేస్తుంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. సో, ఇక లాస్ట్ ఒకటే పాయింట్ చెప్తున్నా. రియల్‌గా రిజల్ట్స్ కావాలి అంటే పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ స్పీకింగ్ ల్యాబ్.